ఏంటండి, అయినా మీరు అక్కడ ఫంక్షన్ పెట్టుకుని ఇక్కడికి రావడం ఏంటి? అంటే మీరు నన్ను ఇంకా నమ్మట్లేదా? ఇందాక ఆ విషయంలో ఏదో పొరపాటున బాండ్ పేపర్స్ మారాయని చెప్తున్నాను కదండి. మనిషి మీద ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా? నేను లేనప్పుడు మా ఇంటికి వస్తే మా ఓనర్తో ప్రాబ్లం అవుతుందని మీకు చెప్పాను కదా. ఇంకెప్పుడు నేను లేనప్పుడు మా ఇంటికి రావద్దండి. ఇంకెప్పుడు రాములే గాని ఇంతకు ముందు వచ్చినప్పుడు మేము ఆ గదిలో ఒక ఫోటో చూసాం. ఇప్పుడు అది లేదు. ఏమైంది? అదా తీసేసాం. అది మాకు కావలసిన వాళ్ళ ఫోటో అని చెప్పాను కదా, అందుకే దాన్ని తీసేసాం. అది నీకు బాగా కావాల్సిన వాళ్ళ ఫోటో అని చెప్పావు, తీసేయడం ఏంది? కావలసిన వారిది, బాగా కావలసిన వారిది. అవును, అనాథాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ ఒక వార్డెన్ ఉండేవాడు. వాడి ఫోటోనే అది. వాడొక పెద్ద రాక్షసుడు. మమ్మల్ని చాలా బాధలు పెట్టాడు. మరి అట్టప్పుడు వాడి ఫోటో ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? అది ఎంతైనా అనాథరమైన మాకు నీడనిచ్చి అన్నం పెట్టినోడు కదా బాబు. నేనే అతని ఫోటో తీసుకొచ్చి ఇంట్లో తగిలించాను. కానీ ఆ ఫోటో చూసినప్పుడల్లా ఇది పిచ్చిదైపోతుంది. అందుకే మొన్ననే ఆ ఫోటో ముక్కలు చేసి బయటపడేశాను. ఖచ్చితంగా వీళ్ళు అబద్ధమే చెప్తున్నారు. అసలు ఆ ఫోటో ఏం చేసుంటారు? ఇంట్లో ఉంటే కనిపించుండాలిగా. తలుపు తీయడానికి ఎంతసేపా? పూజ చేస్తున్నానమ్మా. దండం పెట్టుకోకుండా మధ్యలో రాలేంగా. ఏమండి, ఇంతకు ముందే స్నానం చేసి పూజ చేసుకొని వస్తున్నానన్నారు. మరి దేవుడి దగ్గర దీపం వెలగట్లేదేంది?